పొందిన శోధులందరూ తెల్లంగి ధరించెదరు. ముద్ర పొందిన తెల్లంగి ధరించెదరు. జయ జెండాలు పట్టుకొందురు, ప్రేమో సంగీతం పాడెదరు. జయ జెండాలు పట్టుకొందురు, ఆనందమది ఆనందమది రాజాది. చుండెనో అందరూ కలసి వేదోలు చేరి ఆనందముగా నుందురు. అందరూ కలసి వేదోలు చేరి ఆనందముగా మధ్యకాశముల వేదో విమర్శింపబడెదరు. మధ్యకాశముల వేదో విమర్శింపబడెదరు. పాల్గొందురు పరిశుద్ధులు, పాల్గొందురు పరిశుద్ధులు, పాల్గొందురు రాజాది. ద్వారాల వచ్చుచుండెను పరిశుద్ధులు, పరిశుద్ధ మగుటకు సమయంబు ఇదియేనో. పరిశుద్ధులు, పరిశుద్ధ మగుటకు సమయంబు ఇదియేనో. నీతిమంతుడు నీతి చేయును, ఫలములోనే వాచెదను. నీతిమంతుడు నీతి చేయును, ఆమేన్. యేసు ప్రభు రామయా, ఆమేన్. యేసు ప్రభు రామయా, ఆమేన్. యేసు ప్రభు రామయా. రాజాది రాజు, దేవాది దేవుడు వారాలు వచ్చుచుండెను రాజాది. వారాలు వచ్చుచుండెను. మంచిది ప్లేస్ వల్లరా ప్రభు వస్తారంటున్నారు. మీరేమంటున్నారు? ప్రభు వస్తాడు. ఇదిగో నేను త్వరగా వచ్చినాను, వారి వారి క్రియలు చొప్పున వారికి ప్రతిఫలం చేతికి ఇస్తానికి వస్తున్నాను అని అంటున్నారు. మనమే ఉన్నాం. ఏమన్నారు మీరు? ఆమేన్ ప్రభు యేసు రావయ్యా, నేను మాత్రం నా గారికి వెళ్తానంటారా? ఎవరు వెళ్ళాలి? ఆయన వస్తున్నాడు. వస్తే నీకు మేలే. ప్రభు వచ్చే సమయంలో ఎవరుంటారు ఆయనతో? నిషిద్ధమైనదిలోనికి వెళ్ళదు పరలోక పాలనది.
మైనది సోదరా, పరలోక పాలన, రాజాది రాజు, దేవులకు దేవుడు, శక్తిమంతుడు, సర్వాధికారి దేవుడు. ఆయన ఆ యొక్క నిషిద్ధమైన ఆ పరలోక రాజ్యంలో, పరిశుద్ధ రాజ్యంలో చేర్చుల కొరకు ఆయన వస్తూ ఉన్నారు. నేను త్వరగా వస్తున్నాను. ఆయన మన సత్యము, ఆయన వస్తున్నాడు, నమ్ము, నమ్మకపో. అయితే ఆయన వస్తున్నాడు కనుక పాట పడుతున్నావు రమ్మని. కానీ హృదయంలో ఎంతవరకు ఆయనతో ఉండగల. ఆయన ఒకవేళ వస్తే, ఈ సమయంలో వస్తే, ఆయన రమ్మన్నా నీవు ఆయన ఎదుర్కొంటాను సరిపోతాము. అది పరిశుద్ధ రాజ్యం, నిషిద్ధమైన జరిగించి ఏ మనుషుల రాజ్యంలో ఉండడానికి అవకాశం లేదు. నిషిద్ధమైనది కోపము, అసూయ, ప్రేమహేత, లోక ఆకర్షణ, వీటన్నిటినీ కలిగిన మనుషులు పలుకులు ఉండలేడు. కనుక ప్రేసులరా, నేను మహిమలో ఉండాలి, నాకు ఒక బహుమానం తీసుకొస్తాను. ఎప్పుడు నీతిమంతుడు నీతి చేస్తూ ఉన్నప్పుడు ఆయన ఫలం తీసుకొస్తాడు. నీతిమంతుడికి ఇవ్వడానికి, అందరికి ఇవ్వడానికి, అందరికి ఇచ్చేవాడు కాదు ఆయన. ఆయన మాట విని ఆయన మాట ప్రకారం తన జీవితాన్ని క్రీస్తులు కట్టుకునేవాడు. ఆ క్రీస్తు స్వరూపులకు ఆశించేవాడు. వారే ఆయన దగ్గర జీతం తీసుకుంటారు. అందరి జీతం తీసుకుంటారు. ఉన్నాయి జీతాలు రకరకాల, కానీ వారే జీతం తీసుకున్నట్టే ఆయనని అగ్నిలో కడతారు. ఆయన వెంట వెళ్ళడానికి అవకాశం లేదు. కనుకనే ఆయన ప్రేమించి, ప్రేసులుగా నీవు నేను చెడిపోయిండగా, దేవతలుగా, శత్రు చేత బంధింపబడినగా ఆయన ఒకప్పుడు వచ్చాడు. ఆయన వచ్చి ఆయన నీ కొరకు, నా కొరకు తన ప్రాణాన్ని ప్రాయశ్చిత్త బలిగా పెట్టాడు. శత్రు చేతిలో ఉండి మనల్ని విడిపించడానికి ప్రాణం ఇచ్చినాడు. మన పాపం వచ్చి విమోచించిన కొరకు పరిశుద్ధుడైన ఆ పుణ్య రక్తముల కొరకు నాకు చిందించినాడు. రక్తము చిందించినంత మాత్రం ఒక మనుషుడు బాగుపడాడు, ఒక మనుషుడు పరిశుద్ధపరచబడు. కానీ తన రక్తమును కాచిన ప్రభువైన క్రీస్తు పాదశంలో ఉండి తను తాను ఆ రక్తంలో కడుక్కుంటూ నేర్చుకోవాలి. రక్తంలో కడుక్కోవడం అంటే నీ స్వభావం ఏంటో నీకు తెలుసు కనుక ఆ స్వభావం ఏదో చెప్పి నువ్వు కడుక్కున్నంత కాలము కూడా నువ్వు అలాగే ఉంటావు. ఈలోపు ప్రభు వస్తాడు, విడవబడతావు. ఆయన ప్రేమమయుడు కనుక ఆయన వచ్చారు, ప్రాణం పెట్టారు, మరణాలైనా. అయితే ఎంతమంది ఆయన రాజ్యంలో చేరడానికి ఇష్టపడుతున్నారు? నిజముగా ఎంతమంది ఆయన విశ్వాసం వచ్చినా, విశ్వాసం ఉంచవచ్చు, క్రియలతో కూడిన విశ్వాసం. ప్రతి విషయంలో మన జీవితాల్లో దేవునికి ఇష్టమైన క్రియలు జరిగిస్తున్నాయి. దేవునికి ఇష్టమైన క్రియలు జరగకుండా నీవు దేవుని రాజ్యంలో ఉంటావు. ప్రేసులారా, ఆయనతోనే ఉండడానికి నీ జీవితాన్ని సిద్ధపరచుకోవాలి. నిన్ను ఆయన చేతిలో పెట్టుకోవాలి. ఆయనకి ఇష్టలుగానే ఉండాలి. కనుక ప్రేసులారా, ఆయన వచ్చిన సమయంలో మనుషులందరూ చేపి ఉన్నప్పుడు ఆయన ప్రేమించి ఆయన అన్నారు, ఒక మాట అన్నారు, నేను శిక్షించడానికి రాలేదు, రక్షించడానికి వచ్చిన. పాపం వల్ల అపరాధుల మీద మరణమై ఉండగా నన్ను విడుదల చేయకులకు నా తండ్రి నన్ను పంపించాడు. నేను మీ కొరకు వచ్చాను, తండ్రి దగ్గర తీసుకెళ్ళడానికి. అయితే నా మాట విని నన్ను వెంబడిస్తే తండ్రి దగ్గరకు వస్తాను. నన్ను వెంబడించుకున్న నా మాట విని వెళితే మీరు నా తండ్రి దగ్గర రాలి. కానీ నేను మిమ్మల్ని ప్రేమించాను. ప్రేసరా, ఆయన ప్రేమ ఎంత గొప్పదంటే చెడిపోయిన మనిషిని బాగు చేయటం. అది ఆయన యొక్క ప్రేమ. అందుకే ఆయన లోపలికి వచ్చిన ఆయన దేవాలయం దగ్గరికి వెళ్ళి స్వార్థ ప్రకటించడానికి వెళ్ళిన సమయంలో పాపాత్మరాలు తీసుకొచ్చారు. మీరు పిలిచారు కనుక ఆయన వస్తున్నాడు, అంతే. మీరు పిలవపోయిన వస్తారు, అది వేరే విషయం. మీరు పిలిచారు, ఏమని పిలిచారు? ఆమె చేస్తున్న ప్రభు నమ్ము, అవును కాక రండి మీరు. ఎందుకు? నేను మీతో రాగలను, వస్తాను. సిద్ధపడుతున్నా సోదర. సిద్ధపడలు అయితే నిషిద్ధమైంది ఏది అక్కడికి పరలోక పాలన, పరిశుద్ధులు నింపబడింది, నీతితో నింపబడింది. అక్కడ పరిశుద్ధులు ఉంటారు. ఆ పరిశుద్ధులు ఉన్న స్థలంలో ఉండటానికి ఆయన వస్తున్నాడు, తీసుకెళ్ళడానికి. నీవు సిద్ధపడిన కనుకనే ఆ సహోదరు వచ్చింది, నిలబెట్టాను. వాస్తవంగా ధర్మశాస్త్రంగా మరణించవలసింది, కానీ ఆయన నేను శిక్షించను, ఎవరిని శిక్షించను.
అందరినీ ప్రేమించాడు. ప్రతి ఒక్కరు రక్షింపడాలని ఆయన ఆశించాడు. ప్రతి ఒక్కరి రక్షణ కొరకు ఆయన ప్రాణం పెట్టినాడు. అయితే అందరూ మీలో పాపం చేయమని దేవుని వాక్యం వ్రాయబడినది. రోమీయులకు రాసిన పత్రిక 3:12 వాక్యం, నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, అందరూ పాపం భేదం లేదు, అందరూ పాపం చెడిపోయిన. అయితే చెడిపోయిన మనిషిని బాగు చేసుకొచ్చినారు కనుక ఇక్కడ చూసినట్లయితే మనుషులందరూ చెడిపోయారు, కానీ ఒక వ్యక్తి వైపు చూపిస్తున్నారు. అది చాలా తప్పు. ఇది నీలో ఉందేమో చూసుకో. నిన్ను పరిశీలన చూసుకోకుండా ఇతరులు చూసే వ్యక్తిగా ఉన్నావా? రాయబడుతుంది అక్కడ. నిన్ను నీవు చూసుకోవాలి. ఏ మనిషి క్రీస్తు రక్తం చెందింపబడింది, ప్రవహిస్తుంది. ఏ మనుషుడు ఆ రక్తం ప్రవహించినందువల్ల శుద్ధీకరింపబడవు, కానీ ఆ రక్తంలో నీ జీవితాన్ని దేవుడు వస్త్రపడి క్రియలు ఉదుక్కోవాలి. వచ్చింది, ఇదిగో పలానా ఈమె వ్యభిచారంలో ఉంది, పట్టబడింది, ఈ రాళ్ళు కొట్టి కొట్టి చంపమని ధర్మశాస్త్రం చంపుతాం. మీలో తప్పు చేయమని. కనుక ఏ సహోదరుడైనను ఎవరైనా తన ప్రక్క సహోదరుని విమర్శించడానికి అవకాశం. అలా విమర్శించే ఏ మనుషుడు మహిమ రాజ్యంలో ఉండడానికి వీలలేదు. ప్రేమ కలిగిన రాజ్యం, పరిశుద్ధంతో నింపబడిన రాజ్యం, నీతిమంతులు ఉండే రాజ్యం, అది నిత్యం ఆనంద ధ్వనితో సంతోషించే రాజ్యం. ఆ రాజ్యంలో నేను ఉండవల్లంటే ఈ లోకంలో నీ జీవితాన్ని ఆ రక్తంలో కడుక్కో. రక్తం సిద్ధింపబడింది కనుక వారందరూ మీలో తప్పు చేయని వారు రాయబట్టి వెళ్ళిపోయినారు. నేను నీకు శిక్ష విధించాను, ఇక మీద పాపం చేయి. అంటే నువ్వు పాపం చేసినావు కనుక నువ్వు మరణానికి పాత్రరాలు, నువ్వు నరకానికి పాత్రరాలివి. కానీ నేను వచ్చినా నువ్వు నరకంలో ఉండక నేను ఇష్టం లేదు కొలుస్తా. కనికరము చూపుట్లో ఆశ్చర్యవంతుడు దేవుడు. ఆయన కనికరించి ప్రతి ఒక్కరిని మళ్ళీ రక్షించవలన వచ్చినా, కానీ ఏ మనిషి నశించిపోటుకు ఇష్టపడేటువంటి ప్రేమమయుడు దేవుడు. నశించిపోయే సహోదరా, నీవు నశించిపోవడానికి ఇష్టపడక ప్రేమతో నీ ఎందుకు వచ్చినాడు, ఎందుకు వచ్చినాడు తెలుస్తున్నా. నశించిపోయి నేను నన్ను ప్రేమించేందుకు వచ్చినాడు. ఎక్క మీద పాపం చేయదు, పాపం చేశాక నువ్వు మరణానికి పాత్రవి. నేను వచ్చినాను నిన్ను బాగు చేయడానికి, నీ కొరకు నా రక్తం చెందించడానికి వచ్చాను. నీకు ఇక మీద పాపం చేయదు. దేవుని ఆజ్ఞ, దేవుని మాట ఎవరు గైకుంటారో ఆ మనుషులు గొప్ప భాగ్యవంతులు. ఆ మాట గైకున్న తన వస్త్రాన్ని ఉతుకున్నటువంటి సోదరుడు తన స్వభావాన్ని మార్చుకున్నారు. ఆ తల్లి ప్రభు క్రీస్తు వారి దగ్గరికి వెళ్ళి ఆయన పాదర్శనపడి ఏడుస్తుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే ప్రేమమైన దేవుడు విడిపించిన తర్వాత నేను రక్షింపబడినా అని చెప్పి ఊరంతా తిరగట్లేదు. లేకపోతే వాళ్ళకి బోధన చేస్తే ఇక్కడ కూర్చొని బోధించడం కావాల్సింది. నా జీవితంలో నేను ఎలా ఉన్నాను, ఏ మనుషుడు పరిశీలన చేసుకుంటాడో ఆ మనుషుడు గొప్ప భాగ్యవంతుడు. అయితే పాపం చేయకుండా ఉండుము అన్నాడు. అంటే తెలుసులరా, దేవునితో ఉన్నప్పుడు ఇరుకు మార్గం. ఆయన అన్నాడు, నేనే మార్గం సత్యం జీవము, నా మార్గం ఇరుకు మార్గం. విషయాలతో దేని కోరుకుంటున్నావు? విశ్వాసమైన నీవు, క్రైస్తువైన నీవు ఇరుకు మార్గం కోరుకుంటావా, విషయాల మార్గం కోరుకుంటావా? ఇరుకు మార్గం కోరుకున్నప్పుడు అన్ని శోధనలు శ్రమలు వస్తూ ఉంటాయి. ఓర్చుకోగలవా? కురిగిపోతావా? శ్రమలో కురిగిన వాడు చేతగాని వాడు ఎవడి. చాలా మంది కృంగిపోయో ఇంకెందుకు నేను బ్రతకడం, చచ్చిపోయి అక్కడ పోతే నరకంలో ఉంటావు. దానికోసమా దేవుడు నిన్ను ప్రేమించింది. నువ్వు మహిమలో ఉండాలి, అది ఆయన యొక్క ప్రేమ. అందుకే నిన్ను మరణం నుండి విడిపించినాడు, పాపం నుండి విడిపించడానికి వచ్చింది దేవుడు. అవి ఇష్టపడింది పాపము చేయకుండా ఉండాలి. లోకంలో అనేకమైన స్వాతంత్రం ఇచ్చింది, ఆ శరీరాన్ని అప్పగించింది. ప్రతి మనిషికి స్వతంత్రం అయితే ఆ యొక్క శ్రమ నుండి ఆ ఇరుకులు మార్పులు రావాలంటే ఆయన ఒక్కడు తప్పేమని. దేవుడి నాకాశ్రయము దివ్యమైన, ఆయన నాకు ఆశ్రయం. ఆయన తప్ప నన్ను రక్షించగలిగిన వారు లేరు. ఆయన తప్ప నాకు ఈ జీవితం మీద శరీరం మీద విడుదల చేయగలిగిన వారు లేరు. విశ్వసించినప్పుడు బయలుదేరింది తల్లి. ఎప్పుడైతే బయలుదేరిందో ప్రేసోలరా అవమానములు
ఆమెకు తెలుసు, పిలవని స్థలానికి వెళ్ళింది. నన్ను పిలవాలండి, నన్ను గొప్ప చేయాలండి, ఇలా నేను రావాలండి, నేను గొప్ప చేయాలా? నువ్వు దేవుని గురించి తగ్గించుకోవాలి. ఏ మనిషి నా క్రైస్తవుడుగా ఉన్నవాడు తను తగ్గించుకున్నప్పుడు ఏం చెప్పబడతాను. ప్రేసోదరా తగ్గించుకోవాలి. అవమానం లేదు. ఇది ఇరుకు మార్గము. ఈ మార్గంలో వెళితేనే నువ్వు సంతోషంగా పరలోకంలోకి వెళ్తావు, కానీ నిశాల మార్గంలో వెళ్తే వెళ్ళలేవు. చాలా మంది క్రైస్తవులు నిశాలతో కోరుకుంటుంటారు, నాకు అన్ని క్షేమం కావాలి, నన్ను ఎవరు అంటానికి వెళ్ళదు, అందరు నన్ను పొగడాలి, ఏమనాలి, అయ్యగారిని పిలవాలట. దాని గురించి నన్ను ఇక్కడ పిలుస్తూ ఉంటాను, నాకు ఇష్టం లేదు. పిలుస్తుంటే నేను ఎప్పుడు అయ్యగారు అయ్యారన్నారు, నాకంటే వెనకాళ్లే కానీ ముందు అయిపోయారు. ఈయన ఎప్పుడు అయ్యగారని? ఎవరు అయ్యగారులు గారు. యేసు ప్రభు ఒక్కడే బోధకుడు, యేసు ప్రభు ఒక్కడే అయ్యగారు, యేసు ఒక్కడే తండ్రి, ఏ మనిషికి కాదు. కనుక మెప్పుగారు. ఈమె వెళ్ళింది, ఈమెవతి వచ్చి అవును తప్పు చేసావు అంటే తప్పేంటి? అవునా కదా? తప్పు చేసినప్పుడు తప్పండి, తప్ప ఇక్కడ ప్రేమించలేదు అన్నాడు, తప్ప ప్రేమించలేదు అన్నాడు, తప్పేంటి నీకు? ఏం నేర్చుకుంటున్నావు భక్తి? సోదరా వింటుంది, వెళ్ళింది, ఆయన దగ్గరికి పోయింది. ఒక మాట ఉంది, ఈ మేవతయో ఎటువంటిదో ఈయన ప్రవక్త మిమ్మల్ని బట్టి కదా అన్ని జనాంగం మధ్య నామము అవమానపరచబడుతున్నది. నీ యొక్క జీవితంలో, నా యొక్క జీవితంలో మన బలహీనతను బట్టి మనం అవమానపడటం సరిపోయిన వారమే, కానీ మన యొక్క పనికిమాలిన స్థితిని బట్టి దేవుని దుఃఖపరుస్తున్నాం, దేవుని నామానికి అవమానం తెస్తున్నాం. అది హృదయంలో పెట్టుకుంది. తను అన్నారని ఏడవట్లేదు. చాలామంది వాళ్ళు అన్నారు, వీళ్ళు అన్నారు, నన్ను అటు చేశాను ఇటు చేశాను ఏడుస్తారు. అది కాదు ఏడవలసింది. నేను నన్ను ప్రేమించి నా కొరకు ప్రాణం పెట్టి నా ప్రభు అయిన క్రీస్తు వారిని నేను కనపరచలేకపోయినాను. నా పారికమైన జీవితాన్ని బట్టి నా ప్రభు నా మనకు అవమానం తెచ్చినాను అని ఏడు. అది నీకు మేలు. ఆ దుఃఖ భారంతో వెళ్ళి హృదయాన్ని కొమ్మలించింది ఆ తల్లి. కొమ్మలించినప్పుడు ప్రేసలరా ఆ పాపం అంతా కనబడింది. రక్తం కారుతున్నంత వలన, ప్రవహిస్తున్నంత వల్ల నువ్వు రక్షింపబడవు. నీళ్ళు ఉన్నంత వల్ల నువ్వేం బాగుపడవు. కానీ నీ వస్త్రాలు మురికేం పోదు. నువ్వేం చేయాలా? నీ వస్త్రాలు ఏం చేయాలా? కడుక్కోవాలా అక్కర్లేదా? నీవు దేవుని సన్నిధిలో ఒక ముత్యాన్ని గుర్తుపెట్టుకో. నిన్ను పడేస్తాను కాదు ప్రభు నిన్ను సృష్టించినది. నీ మురికంతా కడగడానికి ఆయన వచ్చినాడు. నీ క్రియలు బాగు చేయలేడా? నీ ప్రక్కన లేడా ఆయన? నిన్ను బాగు చేసి ధైర్యపరచలేడా? నీకు ఊతమిచ్చి నేను నడిపించలేడా? అంటున్నాడు. అమ్మా ప్రకటనలు ఈ విస్తారంగా ప్రేమించిన విస్తార పాపములు క్షేమింపబడినాయి. నీ జీవితంలో నీ లోటు ఒప్పుకోకుండా ప్రార్థన చేసి సమయాన్ని పోటు చేసుకో. నీకు ఇవ్వబడిన సమయంతో తెలియదు. ఆయన అమ్మన్నావు, ఒకవేళ ఇప్పుడే వస్తే ఎంతమంది సిద్ధపడతాడు? చెప్పగలరా? చేయి ఎత్తగలవా? నేను ప్రభు ఇప్పుడు వస్తే నేను ఆయనతో వెళ్తాను చెప్పగలను వాళ్ళు ఎంతమంది చేతులు ఎత్తండి? ఎంతమంది? ఎంతకాలం సమయం పాటు చేస్తాం? తెలిసి ఎంత సమయాన్ని పాటు చేస్తున్నావు? ఇది ఏ సమయము రండి యేసుని చేరండి, ఇక సమయము లేదండి, రక్షణ పొందండి. పాపులందరినీ తన దాపున చేర్చుటకు ప్రాణము దానము కుమోలోనో వెరసి విజయములేచెనుగా. ఇది సమయం. ప్రియ సోదరా, సమయం అంటూ లేదు. ఆయన వస్తారంటున్నారు. ఇదిగో నేను త్వరగా వచ్చుకున్నాను. వారి వారి క్రియల చొప్పున వారికి ప్రతిఫలిస్తానికి వస్తున్నాను. నీతి మంత్రులు నీతిలో ఉన్నప్పుడు ఫలములు తీసుకొస్తున్నాడు. చేత మా నీతి మంత్రులకి ఇవ్వడానికి. అయితే ప్రేసలుగా ఆ తల్లిని గురించి అన్నాడు, ఈ విస్తారంగా ప్రేమించిన ఇంకా విస్తార పాపములు క్షమించాడు. ఎప్పుడు? కన్నీరు కాచి ఆయన పాదాలు ముద్దు పెట్టుకుంది. దేన్ని ప్రేమించిందో అది ఆయన పాదశంలో ఆయన పాదాలు తుడిచింది. తల వెంట్రుకుంది, తుడిచింది. ఏం ముద్దు పెట్టుకుంది? లోకాన్ని ముద్దు పెట్టుకుంది. ఇప్పుడు ఆయన పాదాలు ముద్దు పెట్టుకుంది. ఆయన ఇష్టంగా ఉండాలి. నీకు ఆయన పాదములు ఇష్టంగా ఉండాలంటే నీ సమయం అంతా దేవుని దగ్గరికి గడపాలి.
ప్రార్థనతో నీ జీవితాన్ని నింపుకోవాలి. నీ హృదయమంతా స్తుతులతో నింపాలి. నువ్వు ఆయన సేవించాలి. స్థుతించాలంటే నీ పెదవులు మంచిగా ఉండాలి. కనుక ప్రేసుల మనుషులు పాడు చేసే పెద్ద పాపం ఏంటో తెలుసునా? అతి పెద్ద పాపం ఏంటి? మనుషులు పాడు చేసే అతి పెద్ద పాపం ఏంటి? ఏముంది పెద్ద పాపం? ఎక్కడ ఎక్కడ తెలీదా? నాలుక. ఏం చేసిందంటే తొందరపడి మాట్లాడితే అది పనికి మళ్ళా అందనుకో. ఏమైపోయావు? చెడిపోలేదా? అదండి మంచిగా కదండి. లేకపోతే వీళ్ళు అసలు రారండి ప్రార్థనకి. ఈ నాలుగు ఏం చేస్తుంది? ఎక్కడ ఇవన్నీ ఎక్కడి నుంచి బయటకు వస్తున్నాయి? ఆ బయటకు వస్తాయి ఎక్కడ పోతున్నాయి? మీరు చెప్పండి. ఈ బయటకు వస్తున్న నోటి నుంచి బయటకు వస్తాయి ఎక్కడ పోతున్నాయి? ఏం తెలియదా ఏంటి? తింటారా? ఏమండి ఎక్కడ పోతున్నాయి? గ్రంథాలు వేపబడగా గ్రంథాలలో వారి గ్రంథము బాట బాయలైపోందే. నువ్వు త్వరపడి మాట్లాడుతున్నావు, నీకేం అర్థం కాదు. దేవుని వాక్యం తెలిస్తేగా, దేవుని భయం ఉంటేగా నీవు మాట్లాడుతున్నావు. మాట్లాడంగానే అక్కడ రాయబడుతుంది గ్రంథంలో. వేరొక గ్రంథం అనేది తెలుసురా. ఆ గ్రంథంలో రాయబడుతుంది. ఒక దినాన్ని వెళ్తావు, వెళ్ళిపోయి ప్రభు నేను పనిలో కొనుకొస్తున్నాను తలుపుది అంటావా? లేకపోతే నా ఇల్లు అక్కడ ఉందని అడుగుతావా? ఏమండి నిలబడతావు, గడగడాడతావు, మాట్లాడతావు. వీళ్ళ జడ్జిమెంట్ ఉంది అక్కడ, తీర్పు ఉంది. గుర్తుపెట్టుకో. ప్రతి దానికి, ప్రతి మాటకు, ప్రతి క్రియకి, ప్రతి ఆలోచనకి, ప్రతి తలంపుకి తీర్పు. ఆ తీర్పులో నేనేం చేయలేదని నేను చెప్పవచ్చు. చెప్పరా? ఖచ్చితంగా చెప్తాం. నేనేం చేయలేదు చెప్తాను. చెప్పరా? చాలా మంచివాడు అనుకుంటాను. నేను చెప్తాను. దానికి తెలుస్తున్నా ప్రభు నేను నాకేం తీసుకుంటా చేస్తామా? మారు మనసు పొందుతావా? ప్రేసలో నువ్వు మారు మనసు పొందనంత కాలంలో నువ్వు వచ్చి వెళ్ళే వ్యక్తివే. నీ క్రియలు సరి చేసుకోకపోతే, క్రీస్తు రక్తం నువ్వు కడుక్కోకపోతే నువ్వు వస్తావు, వెళ్తావు. అంటే నేను ఏమన్నాను తెలుస్తున్నా? ఏమనాలి? నేతి పేరుకాయ నీళ్ళు. నేతి పేరుకాయలు నెయ్యి ఉండదు మన జీవితాల్లో. క్రైస్తవత్వం లేదు. క్రీస్తు ఎలా ఉంటాడు నీతో? అవి ఏడ్చింది, కన్నీరు కాచింది. అన్నిసార్లు నీ జీవితంలో నువ్వు చేసిన తప్పు విషయాలు ఏడ్చినావు. నువ్వు ఎంతమంది దగ్గరికి వెళ్ళి వారి బాధపడిన బాధ విషయాలు, వారి గురించి చెప్పిన విషయాలు క్షమాపణ కోరినావు. నువ్వు చేయకపోతే నువ్వు పనికిరావు. గుర్తుపెట్టుకో. క్షమాపణ కోరవలసిందే. నువ్వెవరు వేసే నేను తోడిని నేను క్షమాపణ కోరుతున్నా. నేను అంతాడు నాకు తెలియదు. నువ్వు దేవుని రాజ్యంలో అంటే క్షమాపణ కోరాల్సిందే. నీ జీవితాన్ని సరి చేసుకోవాల్సిందే. వేస్తాను కనుక ఆ తల్లితో అప్పుడు అంటున్నాడు, ఎప్పుడైతే ఆయన పాదాలకు ముద్దు పెట్టుకుంటే ప్రభావ నువ్వు తప్ప నాకేమి లేదు, ఇంకా ఏమొద్దు, నా ఎంట్రుకలు అవన్నీ నేను దగ్గర పడేసిందో అప్పుడు అంటున్నాడు, ఈ విస్తారంగా ప్రేమించినాక ఇస్తారు పాపం క్షమింపబడి. క్షమింపబడిన తర్వాత వేసవల్లరా యస్సు ప్రభావ ఇంటికి వెళ్ళాడు. ఆహ్వానించాడు. ఆహ్వానిస్తే వెళ్ళాడు. నువ్వు ఆహ్వానిస్తే వస్తాడా? నేను ఆహ్వానిస్తే వస్తాడా? మన హృదయమును శుద్ధి చేసుకున్నప్పుడు వస్తాడు. మన హృదయంలో లోటు ఉన్నప్పుడు ఆయన రాడు. వస్తాడా? ఒక గొర్రె పిల్లని తీసుకెళ్ళండి, అక్కడ మురుగు కాలం ఉంది, మురుగు, ఆ మురుగులో పెట్టండి, ఉంటుందా? గొర్రె పిల్ల మురుగులో ఉంటుందా? ఏంటి అర్థం అవుతుందా లేదా? మురుగులో ఉంటుందా? పెట్టారు మురుగులో ఉంటుందా? ఎదిరించుకుని పారిపోయింది, నీకు గుర్తు అనుకున్నా. పందిని తీసుకెళ్ళి పెట్టండి, ఉంటుందా? మరి పందులమా గొర్రెలమా? ఏ దోషం లోపలితో వస్తుంది, నువ్వు పందివే. గుర్తుపెట్టు. అందుకనే కుక్క తన వాంతికబడినట్లు కడుగబడిన పది గొర్రెలు పొరలాడే రీతిగా నీ జీవితం. మరి ఆయన వస్తే ఏం చేస్తావు? పందులు కూడా తీసుకెళ్ళి పరలోకంలో కూర్చోబెడతాడు. నాకు తెలియక అడుగుతాను, పందులు కూడా ఉంటాయి పరలోకంలో? ఏముంటాయి? కుక్కలను, మాంత్రికులను, వ్యభిచారులను, దొంగలను, త్రాగుబోతులను, అబద్ధికులను, మోసగాడులు, వీళ్ళందరూ మనుషుల అగ్నిగుండంలో పాల్గొన్నారు. అందుకు వస్తున్నాడు. ఆయన మాత్రం ఎవరు తీసుకెళ్ళడు అగ్నిగుండంలో. ఆయన వచ్చేదల్లా నీతిమంతుడు నీతిలో ఉన్నప్పుడు తీసుకునే వారిని బహుమతి ఇస్తానికి వస్తున్నాడు. కనుక ఈ ఆహ్వానించినప్పుడు ఆ ఇంటికి వెళ్ళాడు. ఆ ఇంటికి వెళ్ళినప్పుడు ప్రియసలరా ఆ తల్లి అక్కడే కూర్చుంది. ఎక్కడ కూర్చుంది? ప్రభు పాదశంలో కూర్చుంది. ఎంతమంది మన సమయాన్ని దేవునికి ఇస్తున్నాం? ఎంతమంది మేము మన ఇంట్లో ప్రార్థిస్తున్నాం? ఎక్కడయ్యా తీర్థండి? ఎందుకని? బరుగుడ్లు మరి చచ్చిపోతే కదా నేను ఏం చేయాలా? నింపాలండి. ఏమని ఏం చేయాలా? బరుగుడ్లు నింపాలండి. నేను అనుకుంటాను
ఆదాము హవ్వని పనిచేయమని చెప్పాడా? నా గ్రంథంలో మాత్రం లేదు. ఆదాము హవ్వని ఏం చెప్పాడు? తినండియా, సంతోషించండియా, మీ కొరికి ఇవన్నీ ఏర్పరిచారన్నాడా? లేకపోతే కష్టపడి పొలిగేసి గడ్డ తీసి చెవడు కాచి తినండియా అన్నాడా? అన్నాడా లేదా? అన్నిటికీ తలకెత్తారుగా అన్నాడా లేదా? అన్నాడు. ఎప్పుడన్నాడు? దారి తొలగినప్పుడు అన్నాడు. శాపగ్రస్తుడైనప్పుడు అన్నాడు. నీతిమంతుడిగా ఉన్నప్పుడు, తండ్రికి రెక్కలు ఉన్నప్పుడు అనలేదు ఆయన. నేను నీ కొరకు సిద్ధపరిచాను అన్నాడు. నీ కొరకు సిద్ధపరిచాడు. నువ్వు దేవుని పెట్టని ఎందుకు పరుగులు వేయాలా? పరుగులెత్తి ఏం చేయాలా? నువ్వు ఎంత సంపాదించిన చిల్లిగా తొట్టులో పడేస్తావు అంతే. నువ్వు దేవుని తొనడు, దేవుడిని దీవించుకుంటాడు. నువ్వు దేవుని మాట విను, ఆయన ఆకలి కట్టలు గైకోడు, ఆయన పాసంతో కూర్చో, ప్రార్థన చేస్తే దేవుడు పెడతాడండి. ఆకాశం ఇప్పి పెట్టగాడు, ఆకాశపు వాకిలిపి పట్టదాలను విస్తారమైన ధనస్థానం సరిచ్చిన దేవుడు అబద్ధికుడు కాదు. నువ్వు సరిగా ఆయనకు లోపడితే నీ జీవితాన్ని ఆయన చేతులు పెట్టుకుని, ప్రభువా నన్ను సృష్టించినారు, పాపినైన నన్ను ప్రేమించిన కొరకు ప్రాణం పెట్టి రక్తం చిందించినారు, ఆ రక్తం నన్ను కడిగి నీతిమంతుడిగా చేసినారు, నేనేం చేయాలి ప్రభువా? అడిగవేనాడైనా నేనేం చేయాలి? నన్నేం చేయమంటావు? నువ్వు అడిగితే చెప్తాడు ఆయన. ఆయన తోటలో నమ్మకంగా పనిచేయడానికి నేర్పించుకుంటాడు. ఆయన తోటలో పనిచేసేవాడికి జీతం వేయకుండా మానాడు. జీతం ఇస్తాడు, ఖచ్చితంగా ఇస్తాడు. ఏం జీతం ఇస్తాడు? ఏహలోకంలో దీవిస్తాడు, లోకులు దీవిస్తాడు. కనుక ప్రేమిస్తారా, నీవు దేవుని ఎదుకు వచ్చి నీవు లోకాన్ని ప్రేమించుకోదు. దేవుని ఎదుకు వచ్చి నీవు నీ క్రీస్తు రక్తులు కనుక్కో. కనుక నీ భక్తుని పౌలు తిమోతికి చెబుతున్నాడు, తిమోతికి రాస్తున్నాడు. మొదటి పత్రిక 4వ అధ్యాయం అనుకుంటాను. దైవజనుడా, అపవిత్రమైన ముసళ్ళను విసర్జించి దైవ భక్తి విషయంలో నీకు నీవు సాధకము చేసుకును. చూడండి ఏమన్నాడు ఇక్కడ? అపవిత్రమైన ముసళ్ళము విసర్జించి దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకో. ఏ మనుషులు భక్తి విషయంలో సాధకం చేసుకోవాలి. ఎవరి వైపు చూడకూడదు. ఎందుకని చూడకూడదు? నీతిమంతుడు వెళ్ళాడు, ఒక్కళ్ళాడు. కానీ ఏ మనిషి వైపు చూసినా వాడైపోతావు. ఎవరి వైపు చూడాలి? యేసు వైపు. యేసు ప్రభువులో పాపం ఉందా? ఏముంది? యేసు ప్రభువులో ఏముంది? ప్రేమ ఉంది. యేసు ప్రభువులో ఉంది క్షమించే స్వభావం ఉంది. యేసు ప్రభువులో ఏముంది? ప్రార్థన చేసే స్వభావం ఉంది. యేసు ప్రభువులో తగ్గించే స్వభావం ఉంది, ఓర్చుకునే స్వభావం ఉంది, సహించే స్వభావం ఉంది, ఎవరైనా క్షమించు తండ్రి అనే స్వభావం ఉంది. మరి ఈ ఇద్దరు క్రైస్తుడు క్రీస్తు కలిగిన వాడు. యేసు ప్రభువుని కలిగిన వాడు ఏం చేస్తాడు? ఆత్మఫలం ఫలిస్తాడు. ఏమని? ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము. ఈ నాయకు చూస్తున్నారు. మీరు చెప్పేది మీకు మర్చిపోతారు, మీకు గుర్తులు అని నాకు గుర్తుంది. ఎందుకంటే నా ఆశ్చర్యం ఇవన్నీ కలిగి ఉన్నప్పుడే దేవుడి దగ్గర నేను బహుమానం పొందుతాను. ఆయన ఇవేమి లేకపోతే ఇవి లోపల ఉన్నప్పుడు పాపం చేయడానికి భయపడతాం, తొందరపడటానికి భయపడతాం. కనుకనే ఆయన నా కుమారుడా, నా ఆజ్ఞలు నా కట్టళ్ళు నీ హృదయం అనే పలక మీద రాసుకున్నాడు ఒక ఆయన. ఎవరు? దావీదు రాసుకున్నందు వల్ల దేవా, నేను పాపం చేయకున్నట్లు వాక్యం నా హృదయలో భద్రపరుచుకున్నాను. మీ వాక్యం నా మార్గమునకు వెలుగు, నా త్రోవకు వెలుగును. చెబుతారా? నీ వాక్యం నా త్రోవకు వెలుగును, నా పాదములకు దీపం ఉన్నప్పుడు పాదం ఎక్కడ పడింది? సరైన దారిలో పడుతుంది. అవునా? త్రోవకు వెలుగంటే చూపిస్తుంది, దారి చూపిస్తుంది. ఇదైతే దేవుని వాక్యం ప్రకారం వాక్యాన్ని పక్కన పెట్టి నడిస్తే ఎక్కడ పడతావు? చెప్పగలరా? వాక్యం పక్కన పెడితే ఎక్కడ పడతావు? నేను ఎలాంటి వ్యక్తిని మీ సంగతి నాకు అవసరం. నేను ఎలాంటి వ్యక్తిని? ఒకప్పుడు గుంటోండి, పనికి మళ్ళండి, నా తల్లిదండ్రుల నుంచి పనికి మళ్ళండి. కానీ దేవుడు నన్ను ప్రేమించాడు, ఆయన రక్షించుకున్న తర్వాత నేను రక్షింపబడిన నా ఇష్టాన్ని నేను వెళ్తే ఆ కుంటి స్వభావం మళ్ళీ వస్తుంది. కుంటి కాలు బెణకకుండా సమప్రదేశం నడవాలంటే దేవుని వాక్యం మీకు ఉండాలి. ఈ వాక్యం బ్రతికించేది, నన్ను నడిపించేది,
కనుక నేను పాద శ్రద్ధ కూర్చొని ప్రభు దగ్గర నేర్చుకుంటుంది. ఆ పాదం దగ్గర ఎప్పుడైతే నేర్చుకుందో ఆ ఇల్లు మరణపోసం కలిగిన జీవం వచ్చింది. కనుక ఏ మనుషులు క్రీస్తునికి వెళ్ళిన వాడు మరణించిన గుర్తు పెట్టుకొని జీవిస్తాడు. కనుక దైవభక్తిలో ఎలా సాధకం చేసుకోవాలా? ఏమని క్రియలను సమస్తాన్ని ఆయన దగ్గర పెట్టుకోవాలి. అపవిత్రమైన ముసలమ్మ ముచ్చలను సంధించంటే సమయం పోగొట్టుకోవద్దు. అపవిత్ర ముసలు అంటే ఎక్కడ కూర్చొని మాట్లాడటం కాదు. దేవుని సన్నిధి ఉన్నది, ప్రార్థన ఉన్నది, ప్రార్థన ఉండాలి. ఈ సమయము దేవుడిచ్చిన సమయము దేవుని సొంత గడపాలి. అనుదినము నా గడప మీద కనిపెట్టుకొని నా ద్వార బంధములనే కాచుకొని నా ఉపదేశములను దాన్ని నన్ను కనుగొనేవాడు జీవములు కొనుగోలు. యెహోవా కటాక్షం. యెహోవా కటాక్షం అంటే ఆయన కనికరించితే అన్నీ ఇస్తాడు, ఏమి ఇవ్వకుండా. ఏ సోదరు దీని గురించి నేను చింతించదు. ఎందుకంటే దేవుడిని నన్ను ప్రేమించినాను, ఒకప్పుడు ఇచ్చినాను, ఆయన ప్రాణం పెట్టాడు. మళ్ళా తిరిగి వస్తుంది, వెళ్ళాడు, తిరిగి రాబోతున్నాడు. మళ్ళా ప్రేమమాయని కోరుతుంది దయచేసి. ప్రేమమాయడు వచ్చాడు, ప్రాణం పెట్టాడు, మళ్ళా ఇంకోసారి ప్రాణం పెడతాడా? ఎలా వస్తున్నాడు? ఎలా వస్తాడు? కొదమ్మ సింహం అలా వస్తాడు. కొదమ్మ సింహం ఏం చేస్తుంది? అమ్మ మంచిదాన్ని నువ్వు ఇక్కడ ఉండమ్మా అని చెప్పిందా? ఏం చేసింది? చీల్చి వాసన గుర్తుపెట్టుకుని కొద్దమ్మ సింహం లాగా నమ్ముతున్నాడు. కనికరం లేదు. అయితే ఆయన ఒకటి అడుగుతాడు, ఎవరితో తెలుసునా? నేను నిన్ను ప్రేమించినాను, నీకు నా ప్రాణం పెట్టినాను, నిన్ను రక్షించినాను, ఎందుకు నీకు భక్తి కట్టకపోయినా నీ కొరకు నేను ఎంతో ప్రయాసపడ్డాను, ఎందుకు ఎలా జీవిస్తున్నావు? దర్శగ్రంథం 5వ అధ్యాయంలో రాయబడి చూడండి, క్లియర్గా అడుగుతారు అక్కడ దేవుడు ఇశ్రాయేలు మాట్లాడుతున్నాడు. నీతో నాతో మాట్లాడే మాటలవి ప్రియ సహోదరుడా. ఏం మాట్లాడతారు తెలుసిన? దర్శగ్రంథం 5వ అధ్యాయం, నా ప్రియ ద్రాక్ష తోట గురించి పాడు సదరు దయచేసేవాడు. దర్శగ్రంథం 5వ అధ్యాయం, నా ప్రియుని గురించి పాడుదల వేడి అతని ద్రాక్ష తోటను బట్టి నాకు ఇష్టమైన వాని గురించి పాడుదల వేడి. సత్తువ భూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట కలదు. ఆయన దాన్ని బాగా త్రవ్వి రాళ్ళని ఏరి ద్రాక్ష ఫలములు ఫలింపవలని ఎదురు చూసిండను, కానీ అది కారు ద్రాక్షలు కాస్తాను. కావున యెరూషలేము నివాసులారా, యోధా నివాసులారా, నా ద్రాక్ష తోట విషయము నాకు న్యాయం తీర్చాలని మిమ్మల్ని వేడుకొస్తున్నాను. రేపు నేను అడిగేది అదే ప్రశ్న, నన్ను అడిగేది అదే ప్రశ్న. నువ్వు సరి చేసుకుంటే సహోదరుడా, నేను నిన్ను ఎంతో ప్రేమించినాను, లెక్కమైన ద్రాక్షవల్లిగానే ఉండవాలని నేను నా పాప బండ్లని తీసేసాను, రాళ్ళు వెలిసాను, సత్తువ కలిగిన భూమిలో నాలు నిన్ను అంటుకొట్టుకున్నాను. నా రక్తమనే ఆ నీటి ద్వారా నిన్ను పెంచాను, కానీ ఎందుకు ద్రాక్ష కాస్తావు? మంచి ద్రాక్షలు కాస్తావని నేను ఎంత ప్రయాసపడితే కారు ద్రాక్ష ఎందుకు కాసావు? నువ్వు నన్ను ప్రేమించి నన్ను మహిమపరుస్తావు అనుకుంటే నువ్వెందుకు లోకాన్ని ప్రేమించినావు? అడగడా? ప్రాణం ఇచ్చినవాడు అడగడా? నీకు ఒక రక్తం చిందించినవాడు అడగడా? మౌనంగా ఉంటావా? ప్రియ సహోదరుడా, నీ జీవితం దేవుని దగ్గర పెట్టి కన్నీరు కాచి అడగవా? ఒక దినం రాబోతుంది, ఆయన రమ్మని పిలుస్తున్నావు. ఎలా పిలుస్తున్నావు? నాకు జ్ఞానంగా పిలుస్తావా, అజ్ఞానంగా పిలుస్తావా? నీ కళ్ళు మూసుకుని పిలుస్తావో కళ్ళు తీసి పిలుస్తావా? ఆయన పిలుస్తున్నావు, వెళ్ళగలవా? అడుగుతాడు, కారు ద్రాక్ష కాయవా? నువ్వు నీ జీవితంలో ఎలాంటి కాయలు కాస్తున్నావు? ఏం చూసినావు ఆయనలో? ఏ ప్రేమ ఏం చూసినావు నువ్వు ఆయనలో? 8వ గ్రంథం 2వ అధ్యాయంలో 3వ వాక్యం అనుకుంటాను చూడండి దయచేసి. 8వ గ్రంథం 2వ అధ్యాయం త్వరగా 5వ వాక్యం చదువు. యెహోవా ఇలాగ సెలవిస్తున్నారు, నా యందు ఏ దుర్నీతి చూసి
మీ పితరులు వ్యర్థమైన దాన్ని అనుసరించి తాము వ్యర్థులైనట్లు నా యొద్ద నుండి దూరంగా తొలగిపోయి మిమ్మల్ని రప్పించి ఎక్కడ ఉన్నాడని అరణ్యములనగా గడాంధకను కలిగి ఎవరును చేయని దేశంలో మమ్మల్ని నడిపించే ఎక్కడ ఉన్నాడని ఎన్ని కార్యాలు చేసింది. నేను ఎక్కడున్నా, నేను ఎవ్వరు నన్ను అడగట్లేదు. దేవుడిని ప్రేమించి శ్రమ నుంచి విడిపించి మరణం నుంచి విడిపించి రక్షించుకుని బతుకుట కొరకు ఒక పోస్ట్ ఇచ్చి ఆయనని ప్రేమించి భయంలో ఉండాలని చూస్తే ఎందుకు నీ జీవితంలో నా జీవితంలో కృంగిపోతాం? ఎందుకు బలహీనం అవుతాం? ఆయన లేడా మనతో? నువ్వు ఆయనతో జీవించగలిగితే నిన్ను ఆదరించలేడా? మనల్ని ఆదరించలేడా? ప్రేసోలరా, ఎందుకు ఏ దుర్నీతి చూసినా క్రైస్తవుడుగా ఉండడానికి ఎందుకు నువ్వు నిలబడలేకపోతున్నావు? ఎందుకు దేవుని వాక్య ప్రకారం నువ్వు జీవించలేకపోతున్నావు? ఏ దుర్నీతి ఉన్నది? ఆయన ఏది లేదే. అరణ్యంలో ఆ కోతులు గల స్థలంలో నేను పెట్టి నీళ్ళు కావాలి నీళ్ళు ఇచ్చి, ఆహారం కావాలి ఆహారం ఇచ్చి, ఈ లోకమైన అరణ్యంలో నేను ఎన్ని విషయాల్లో పోషిస్తున్నాడు. సావనే ఉండగా ప్రేసోలరా బ్రతికించలేదా? నా జీవితంలో నేను చెప్పగలను. నా జీవితంలో అనేక సార్లు మరణపడకిళ్లను బ్రతికించినాను. అది ఆయన ప్రేమ. తల్లి గర్భంలోగా నేను పంచుకుని మరణం నుండి విడిపించినాను. ఎందుకు తెలుస్తున్నా? ఆయనకు కృతజ్ఞులై ఆయన జీవిత సన్నిధిలో జీవించాలి. ఆయన మహిమ పంచు ఆయన ఉన్న గొప్ప ఆనందం ఈ లోకంలో అనిపించాలి. ఈ లోకంలో పరలోకాన్ని చూడకపోతే పరలోకంలో ఉండలేవు. ఈ లోకంలో పరలోకం అంటే నీ ఇంట్లో ప్రేమతో నింపబడాలి, నీ ఇంట్లో మరణపు వాసన పోవాలి. ఏ సోదరుడ, కారు ద్రాక్షలు కాసే స్వభావం పోవాలి. నేనేం కారు ద్రాక్షలు కాయట్లేదని మంచి ద్రాక్షలు కాస్తున్నాను చెప్పగలిగితే చాలా సంతోషం. కానీ నేను కారు ద్రాక్షలు కాసానని దేవుని దగ్గర గురించి నేర్చుకోవాలి. అన్నీ అక్కడ పెట్టి ప్రార్థన చేసుకుంటూ వెళ్ళంత మాత్రం పరలోకం గుర్తుపెట్టుకో. జీవితాన్ని సరిచేస్తున్నావా? ఏ ప్రభు దగ్గర ఏడ్చావో నాకు తెలియదు. ప్రభువు దగ్గర నువ్వు కాదుగా, ఎవరి దగ్గర బాధపరిచావు వారి దగ్గర పోయి క్షమాపణ కోరావా? ఎవరిని తృణీకరించావు వారి దగ్గర పోయి క్షమాపణ కోరావా? నాలుగుతో తొందరపడి మాట్లాడితే సరిపోతుందా? సోదరుడా, ఎలా ఉన్నావు? నీ జీవితంలో ఎక్కడున్నావు? నేను నువ్వు పరిశీలన చేసుకో. అయితే ఆయన అంటాడు, ఏ దుర్నీతి చూశావు? నాలో ఏ దుర్నీతి? నేను ఎంత ప్రేమించినాక నేను మహిమలో చేర్చాలని ఆశించినాను. 8:3 బిడ్డలైనట్లు చేర్చుకుని రమ్యదేశంలో జన్మల స్వాస్థ్యములు రాజకీయ స్వాస్థ్యములు ఎలాగిచ్చినా అనుకున్నావు? నాయన తండ్రి మరబిడ్డ మానవనుకున్నాను కదా. ఆయనను స్త్రీ తన పురుషుడికి విశ్వాసఘాతకురాలైనట్లు ఇశ్రాయేలు వంచొస్తున్నారా? ఏడవగలవా వెళ్ళి, ప్రభువా నిజముగానే విశ్వాసఘాతకుడనే, మీ స్వభావంలో నేను ఎదగలేకపోయినాను, మీ ప్రేమ నాలు లేదు, ఎలాగ మీ ప్రక్కన కూర్చోగలను? ఎక్కడ పరలోకులు ఎక్కడ కూర్చుంటారో తెలుసునా? పరలోకులు ఎక్కడ కూర్చుంటారు? మీరు చెప్పండి, ఎక్కడ కూర్చుంటారు? యేసు ప్రభు కూర్చుంటారు పరలోకంలో. ఆయన ప్రక్కన వరుసన 12 మంది శిష్యులు ఉంటారు. ఆ ప్రక్కన నువ్వు కూడా ఉంటావు. ఆయన భోజనం ప్రార్థన చేసి దీవించగానే నువ్వు కూడా ఆయనతో పాటు భోజనం చేస్తావు. ఇదేంటండి, ఆకలి తప్పులు లేవుగా, భోజనం ఎక్కడ? నాకేమో తెలుసు, బైబిల్లో ఉంది, నేను చెబుతున్నాను. నాతో పాటు భోజనము చేయుదురు అన్నమాట. ఏ భోజనం చేస్తావో నాకు తెలియదు. అదేం భోజనం, ఈ అన్నమో లేకపోతే మరి ఎందుకు నాకు తెలియదు. పరలోకంలో దేవదూతలు గురించి మన్నా అన్నారు కనుక ఏముందో నాకు తెలియదు. అయితే నేను అనుకుంటాను, స్తుతులు అనుకుంటాను. అలాగా పరలోక మహిమను తలసి పరలోక మహిమను తలసి మీ పాద పద్మములపై ఒరిగి పరలోక సైన్య సమూహాలతో కలసి వేళ పరలోక సైన్య నిత్యారాధన చేయు ప్రశాంత వేళ ఏ
మౌదునో మౌదు ఏ మౌదునో పరలోకంలో నిత్యము స్థితించాలంటే ఇక్కడ స్థితించకుండా నీ పెదవులు అపవిత్రపరుచుకుని ఇతరులు ద్వేషించి ఇతరులు అనవసరమైన మాటలు మాట్లాడి నీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించి ఆ శైలిలో చేస్తామండి. ఆ శైలిలో జరగలవా? నిశ్చిద్ధమైన అక్కడ గుర్తుపెట్టుకోండి, పరిశుద్ధపరచండి. కనుక సహోదరి సహోదరుడు ఆయన రానన్నారు జీతం, ఏ జీతం పోతుంది. నేను బిడ్డల్లో చేర్చుకున్నాడు. ఒక పనికి మన వ్యక్తి, నేను ఒక పనికి మన వ్యక్తి, వ్యభిచారి, దొంగవి, త్రాగుబోతు. నేనేం వ్యభిచారం చేయలేదండి. దగ్గర దేవుని సేవతో పాటు వ్యభిచారు, దేవుని కాక లోకాన్ని ప్రేమించడం వ్యభిచారు. వ్యభిచారులరా, ఈ లోక స్నేహము దేవుని దృష్టికి వైరమని ఎరుగరా? లోకాన్ని ప్రేమించేవాడు వ్యభిచారి, గుర్తుపెట్టుకోండి. శరీరానుసారం వ్యభిచారం అది అపవిత్రత, అది దేవుడు కడిగి బాగు చేస్తాడు. కానీ లోకానుసారమైన లోక స్నేహం అనే వ్యభిచారం చేయమనుషులు బయటకు రాలేదు. అది గుర్తుపెట్టు. కనుక నీవు దేవుని దగ్గరికి వచ్చిన కలిగి ప్రభు పాస్తున్న ప్రార్థించడం వల్ల జీవిస్తావు, నువ్వు నీతో పాటు అనేకులు జీవిస్తావు. అయితే ఆయన నన్ను ప్రేమించాడు కనుక నా పెదవులను కాపాడుకుంటాను. ఎందుకో ప్రభు నా జీవితం అనే నీవంతా సచ్చేసుకుంటే పేసరా అప్పుడు ఆయన ఇంటికి వస్తున్నాడు. ఆయన ఇంటికి వచ్చినప్పుడు అక్కడ కూర్చున్న తర్వాత ఆ మహిమలోకి మన లోకంలోకి వెళ్ళాలంటే ముందు ప్రభు ఇంట్లోకి రావాలి. లోకంలో నీ హృదయంలోకి వస్తేనే నీ ఇంట్లోకి వస్తాడు. నీ హృదయంలోకి రావాలంటే ఆయన నీ హృదయంలోకి రావాలి, నీ ఇంట్లోకి రావాలి. ఏం చేయాలా? సరి చూసుకోవాలా? క్షమాపణ కోరాలా? అవసరం లేదా? అయిపోయిందండి, ఎప్పుడు అన్నాను, ప్రాణం చూస్తున్నా సరిపోయింది, ఇంకెందుకు అది. నేను క్షమాపణ కోరితే నన్ను చిన్నాడు అంటారు, చెరుసు చూస్తారు. దేవుడు తన శిష్యుల పాదములు కలిగిన గుర్తుపెట్టుకో. ఇది ఏ సమయము రండి, ఏక సమయము సమయం అనగానే నీ జీవితాన్ని సరి చేసుకోవు. ప్రభు రానై ఉన్నారు, అది వాస్తవము. త్వరలో రాబోతున్నారు. ఆయన ఎక్కడున్నారు తెలుసా మీకు? ఎక్కడున్నారు ప్రభు? ఆయన వాకిటిలో ఒక అడుగు బయట పెట్టి ఒక అడుగు లోపల పెట్టి ఉన్నారు. ఎక్కడున్నారు? ఒక అడుగు బయట ఉన్నది, ఒక అడుగు లోపల ఉన్నది. ఆయన వాకిటిలో ప్రయాణమై ఉన్నారు. అది ఆయన ప్రయాణమై ఉన్నారు. ప్రయాణమై ఉన్న దేవుడు దేవుడే కానీ నువ్వైనా సరే ఆ వెనక అడుగు తీస్తే ఎంత రెప్ప పాటున, కన్ను రెప్ప పాటున ప్రభు రానై ఉన్నాడు. సిద్ధపడతావా? రే సోదరుడా, ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నన్ను కనికరించు, నన్ను ప్రేమించిన భక్తి సాధకు చేసుకునేది బలహీనుడు ప్రభువా. ఉన్నవన్నీ అక్కడ పెట్టి గ్రహింపలేని గుడ్డివాడు ప్రభువా. గుడ్డి కాళ్ళలా దాచుకున్నాను ప్రభువా, నన్ను క్షమించు ప్రభువా. మీరు రానై ఉన్నారు. నిశ్చిద్ధమైన జరిగించుకొని ఎవరు ఆ రాజ్యంలో ఉండడం సరించినారు. నన్ను పరిశుద్ధపరిచే దేవుడు, పాపిని నన్ను నాయన కడుగుడికి వచ్చినారు.